వంటింట్లో అమ్మ జాగ్రత్తలు. మిగిలిపోయిన చపాతీలు గట్టిగా అయిపోతే వాటి మీద నీళ్లు చల్లి మరలా పెనం మీద వేసి వేడి చేయండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. పెరుగు త్వరగా తోడుకోవాలంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తుంచి పచ్చిపాలల్లో చేమిరి పెట్టిన తర్వాత వేయండి, త్వరగా తోడుకుంటుంది. తినే ఆహారం మీద మూతలు పెట్టి ఉంచండి, వేటవాలుగా ఉంచండి, కొంచెం గాలి తగిలేటట్లుగా కూడా ఉంచాలి. వడలు, పకోడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో కల్లుప్పు వేసి చేస్తే నూనె పీల్చుకోకుండా ఉంటాయి. దోసపిండికి బియ్యం నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు వేసి నానబెడితే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇడ్లీ పిండి పలుచగా ఉంటే కొంచెం రవ్వ కలపాలి. ఉల్లిపాయను అడ్డంగా కోసి దోశ పెనం రుద్దితే దోశ అంటుకోకుండా ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ.